నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. రాజకీయాల్లో ఓడెక్కినంత వరకు ఓడ మల్లన్న, ఓడ దిగిపోయిన తర్వాత బోడి మల్లన్న అనేటటువంటి సామెత బాగా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే అవకాశవాదులు, వాడుకొని వదిలేసేవాళ్ళు, బాగా పుష్టిగా ఉన్నంత వరకు బాగా వాడుకొని చివరికి ఆ టెంక మీద ఉన్నటువంటి గుజ్జు మొత్తాన్ని జుర్రేసుకొని టెంక మాత్రమే మిగిలిపోయిన తర్వాత విసిరి నిర్దాక్షిణ్యంగా అవతల పడేసేటటువంటి రాజకీయవేత్తలు, పార్టీల అధినేతలు పార్టీలో ఉంటాయని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో రాజకీయ వ్యవస్థ మీద, రాజకీయ పార్టీల మీద అపప్రద ఉంది. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఒక అంశం అయితే నిజమే, వాస్తవమే, దానికి ఈ పార్టీ కూడా భిన్నం కాదు, ఈ అధినేత కూడా భిన్నం కాదు అనేటటువంటి రీతిలో అయితే ప్రతిస్పందన కనిపిస్తుంది. నేను దేని గురించి చెప్తున్నాను, ఎవరి గురించి చెప్తున్నానో క్లియర్గా అర్థం కావాలంటే మీరు ఈ ట్వీట్ చూడాలి. చూశారు కదా, సాక్షాత్తు ముద్రగడ పద్మనాభం లేదా ముద్రగడ పద్మనాభ రెడ్డి, ప్రస్తుతం ఆయన కుమార్తె క్రాంతి బర్లపూడి ఆవిడ వేసినటువంటి ట్వీట్ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఆవిడేమంటున్నారంటే, వైసీపీ పార్టీలో రౌడీలకు, గంజాయి బ్యాచ్లకు ఇచ్చిన విలువ కూడా జగన్ గారి కోసం తన పేరును సైతం మార్చుకున్న మా నాన్నగారికి ఇవ్వకపోవడం చాలా బాధాకరం. గత 10 రోజులుగా వెంటిలేటర్పై ప్రాణాలతో పోరాడుతుంటే కనీసం పరామర్శ చేయడానికి కూడా జగన్ గారికి తీరకలేదా? మీ అవసరం ఉన్నంత వరకే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మీకు గుర్తుంటారా? పని అయిపోయిన తర్వాత ఒకప్పుడు మీ పార్టీ కోసం అన్నీ అర్పించిన మా నాన్నగారికి మీరిచ్చే విలువ ఇదేనా? ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదంటూ ఘాటుగా ఒక ట్వీట్ అయితే వేసింది. సబ్జెక్ట్ ఇప్పటికే చాలామందికి ఈ ట్వీట్ చూసిన తర్వాత, ఈ అంశం చూసిన తర్వాత అర్థమైపోయి ఉంటుంది. నేను ఇంతకుముందు ఇంట్రోలో చెప్పినట్టుగా రాజకీయాల్లో అవకాశవాదం, ఓడెక్కేంత వరకు ఓడ మల్లన్న, ఓడ దిగిపోయిన తర్వాత బోడి మల్లన్న అనే సామెత బాగా అద్భుతంగా పరిపుష్టిగా ఉన్నప్పుడు వాడుకోవటం, మొత్తం గుజ్జంతా చీకేసిన తర్వాత టెంకని విసిరేయటం అనేటటువంటి పోలికలు ఏవైతే ఉన్నాయో ముద్రగడ పద్మనాభం విషయంలో అచ్చంగా సరిపోయినట్లుగా సరిపోతాయేమో అనేటటువంటి భావన అయితే కలుగుతోంది. అదే కాకుండా అంతర్గతంగా వైసీపీలో కూడా ఒక చర్చ జరుగుతోంది. మనం ఇప్పటికే కాపు టైగర్లం, కాపు కులోద్ధారకులం, కాపు ఉద్ధారకులం, అద్ది ఇద్ది అంటూ మనలో మనమే ఒక హైప్ ఇచ్చుకున్నాం. మన నాయకుడికి అంతకన్నా పెద్ద ఎత్తున హైప్ ఇచ్చాం. ఇప్పుడు కాపుల్లోనే ప్రముఖమైనటువంటి వ్యక్తి అయిన ముద్రగడ పద్మనాభం వెంటిలేటర్ మీద ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి పరామర్శించకపోగా ఇలా నిర్లక్ష్యానికి గురి చేయడం అనేది రేపు ఎలాంటి సందేశం వెడుతుంది, ఎలాంటి సంకేతం పంపించిన వాళ్ళం అవుతామని చెప్పేసి అయితే ఒక అంతర్మథనం మొదలైనట్టుగా కొన్ని ఛానల్స్లో అయితే, వార్తా ఛానల్స్లో అయితే కొన్ని కథనాలు కూడా వచ్చాయి. ఈ ట్వీట్ చూసిన తర్వాత, ఆ కథనాలు చూసిన తర్వాత నాకు నిజమే అనేటటువంటి భావన అయితే కలుగుతుంది. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం కాపుల కోసం, కాపు ఉద్యమం పేరుతో, కాపు రిజర్వేషన్ పేరుతో పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు హయాంలో నడిపారు. అవునన్నా కాదన్న ఇది వాస్తవం. కాపులకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి నిరాహార దీక్షలు వంటివి చేశారు. ఇక ఆయన మీద ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది, అణిచివేసే ప్రయత్నం చేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి లబ్ధి కూడా జగన్మోహన్ రెడ్డికి కలిగింది. ఎందుకంటే ఆయన అప్పుడు ఏ పార్టీలోనూ లేడు, రాజకీయంగా యాక్టివ్గా లేడు. ఇక నా జీవితం మొత్తం కాపుల కోసమే, కాపు కుల ఉద్ధారణ కోసమే, మేమంతా రిజర్వేషన్, ఇక నా శరీరంలో ఆఖరి రక్త బొట్టు వరకు రిజర్వేషన్ల కోసమే పాటు పడతానని చెప్పేసి అయితే ఆ రోజే ప్రతిజ్ఞ చేశారు. ఆ యొక్క కార్యక్రమాన్ని నడిపించారు. రత్నాచల ఎక్స్ప్రెస్ లాంటి దహనం చేసినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ తగలబెట్టినటువంటి ఘటన కూడా మనం చూసాం. ఆ కాలంలో రాష్ట్రం ఈ అంశం మీద అట్టుడికిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు సర్కారు కూడా ఏం చేయాలో పాలుపోక, దీన్ని ఎలా తట్టుకోవాలో తెలియక డైలమాలో పడ్డటువంటి పరిస్థితులు కనిపించాయి. దాని అంతటికీ కర్త, కర్మ, క్రియ, మూల కారణం, మూలస్తంభం ఎవరంటే ఈ ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆ కుల సమూహం, కుల జనం ఆయన మీద ఆశలు పెంచుకున్నటువంటి వాళ్ళు. అమ్మో, మన కోసం మరొక కేసీఆర్ లాగా ఆవిర్భవించాడేమో, ఈయన పోరాటం చేస్తే, ఈయన పోరాటం ఫలితంగా మనకు రిజర్వేషన్ వస్తుందేమో అని చెప్పేసి ఆశించారు. ఆ రోజుల్లో ర్యాలీ అయ్యారు కూడా, ఇది వాస్తవం. ఆ తర్వాత ఏం జరిగింది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతోటి కేంద్ర ప్రభుత్వం 10% అవకాశం కల్పిస్తే అందుట్లో అచ్చంగా గంపకొత్తగా 5% కాపులకే కేటాయించాడు చంద్రబాబు నాయుడు.
అయినా సరే ఈ ముద్రగడ పద్మనాభం అనేటటువంటి వ్యక్తి సంతృప్తి చెందకపోగా భోజనం పెడతారనుకుంటే టిఫిన్ పెట్టారు, టిఫిన్తోనే సరిపుచ్చాడని చెప్పేసి వ్యంగ్యంగా కామెంట్ చేశారు. సరే, ఆయన రాజకీయ అభిలాషులు, చంద్రబాబు అంటే పడదు, సర్దుకుపోదాం. కానీ ఆ ఉద్యమ ఫలితం అనేది జగన్మోహన్ రెడ్డికి అనుకూలించి నేను రిజర్వేషన్ ఇవ్వను, ఇది ఆచరణ సాధ్యం అని చెప్పేసి క్లియర్ కట్గా గోదావరి గడ్డ మీద నిలబడి మాట్లాడినా సరే ఎందుకో మరి 2019లో ఆయన చుట్టూనే జనం చేరారు, ఆయనకే ఓట్లు వేశారు, ఆయన్నే 151 సీట్లతోటి గద్దెనెక్కించారు. గద్దెనెక్కించినటువంటి మరుక్షణం ఆయన జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి 5% రిజర్వేషన్ కూడా పీకి పక్కన పడేస్తే అప్పుడు కూడా ఈ ఉద్యమకారుడు మాట్లాడలేదు. మరి అంత పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నేను సాధించాను అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది కదా, మీ పోరాట ఫలితంగానే వచ్చిందని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకున్నారు కదా, మరి మీ పోరాట ఫలితం వల్ల వచ్చిన దాన్ని నేను అమలు చెయ్యను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా చెప్పిన ఒక్క మాట మాట్లాడలేదు. ఆ తర్వాత నిర్దాక్షిణ్యంగా పీకేసినా కానీ ఒక్క మాట మాట్లాడలేదు. నేను రాజకీయాలకు దూరం, అన్నిటికీ దూరం అని చెప్పేసి ఒక లెటర్ రాసి పక్కన పడేసి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం సుప్త చేతనావస్థలోకి వెళ్ళిపోయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గద్దె దిగే సమయానికి మళ్ళీ యాక్టివ్ అయిపోయారు. జనసేన నా హక్కును చేర్చుకుంటుందేమో అనుకుంటే జనసేన హక్కును చేర్చుకోలేదు. నా ఇంటికి వచ్చి నన్ను పిలవాలి, పిలిస్తేనే వెళ్తానని చెప్పేసి ఆ రోజు ఆయన మాట్లాడారు. సరే, అంత మాటలన్నా, అంత చేసినా, కులానికి ద్రోహం చేసినా సరే జగన్మోహన్ రెడ్డి పంచనే చేరారు. పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పేసి ప్రతిజ్ఞ పూనారు. పూనిన నేపథ్యంలోనే రెడ్డిగా పవన్ కళ్యాణ్ ఓడించకపోతే నేను నా పేరు వెనక రెడ్డి చేర్చుకుంటాను, రెడ్డిగా మారిపోతానని చెప్పేసి ప్రతిజ్ఞ చేయటం, పవన్ కళ్యాణ్ కాదు కూటమి కూడా అప్రతిహతంగా గెలవటం, పేరు కూడా మార్చుకోవడం జరిగిపోయింది. అంటే ఈ ఎంటైర్ ఎపిసోడ్ మొత్తం మీద జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా లాభం చేకూర్చిన వ్యక్తి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సరే ముద్రగడ పద్మనాభం. ఈయన ఉద్యమం వల్లే కాపు చిచ్చు రగిలింది. ఈయన ఉద్యమం వల్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ వంటివి దహనమై రాష్ట్రానికి చెడ్డ పేరు వచ్చింది. ఈయన ఉద్యమం వల్లే ఆ రోజుల్లో ఒక అశాంతి నెలకొంది. కాపులు మొత్తానికి చంద్రబాబు నాయుడు ద్రోహిగా పోర్ట్రేట్ అనే పరిస్థితి. నేను రిజర్వేషన్ ఇవ్వను అని చెప్పినా సరే ఆ తీవ్రత ఎంతగా ఉందంటే రిజర్వేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు, మేము నీ వెనక చేరతాం అనేటటువంటి విధంగానే కాపులు మొత్తం గంపకొత్తగా జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసేటటువంటి పరిస్థితి, అంత అన్రెస్ట్ ఈయన వల్ల కలిగింది. అది మొదటి లాభం. అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఎత్తుకోకుండా 5 సంవత్సరాలు సుప్త చేతన అవస్థలోకి వెళ్ళిపోయాడు. అంటే ఆయన ఏమాత్రం ఈ అంశంలో ఇబ్బంది పెట్టకుండా సైలెంట్గా ఆవిడ రెండో రకమైనటువంటి లాభం చేకూర్చాడు. ఇక లాస్ట్లో మళ్ళీ కాపులు లేఖం చేసి మళ్ళీ జగన్ వైపే ర్యాలీ చేస్తానని చెప్పేసి పార్టీలో చేరటమే కాదు, నేను పేరు మార్చుకుంటానని చెప్పేసి శపథం చేసి పేరు కూడా మార్చుకున్నాడు. చివరికి అభాసు పాలే పేరు కూడా మార్చుకున్నాడు. అంటే అనేక రకాలుగా లాభం చేశాడు. లాస్ట్ వరకు జగన్మోహన్ రెడ్డికి లాభం కోసం పోరాడాడు. అలా జరగకపోయి తన అభాసు పాలైనా సరే ఆ నింద తన మీదే వేసుకుంటూ తన పేరు కూడా మార్చుకొని ఇప్పుడు ఆ కులంలోనే ఒక రకమైనటువంటి భావన కలిగేటటువంటి వ్యక్తిగా కూడా మారిపోయాడు. అంటే లాభం జగన్మోహన్ రెడ్డి కలిగించాడు, అవమానాలు మాత్రం తాను భరించాడు. మరి అలాంటి వ్యక్తి ఈరోజు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మామూలు విషయం కాదు, చిన్న చితక విషయం కాదు. 10 రోజుల పాటు వెంటిలేటర్లో ఉన్నా సరే తెనాలిలో గంజాయి బ్యాచ్ని పోలీసులు ట్రీట్మెంట్ ఇస్తే, అరికాళ్ళ కోటింగ్ ఇస్తే వెళ్ళి పలకరించడానికి నీకు తీరుకుంది, సమయం ఉంది. ఇంకో చోట నీ కార్యకర్త ఎవరో ఆత్మహత్య చేసుకుంటే పోలీసుల వల్లే అది జరిగిందని చెప్పేసి రాప్తాడులో చెప్తే దానికెళ్ళి స్పెషల్ హెలికాప్టర్ వేసుకుని మాట్లాడటానికి, పరామర్శించడానికి తీరుకుంది. నిన్నగాక మొన్న గాదె సాయి అనేటటువంటి ఒక రౌడీ ఎలిమెంటు పోలీసుల కస్టోడియల్ టార్చర్లో చనిపోయాడనేటటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించి అక్కడ ఈ కులానికి చెందినటువంటి వ్యక్తులు మొత్తాన్ని పోర్ట్రేట్ చేసి వాళ్ళకేదో అన్యాయం జరిగిపోతున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి, ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మీకు సమయం ఉంది. అసలు మీరు అధికారంలోకి వచ్చిన కొత్తల్లో 2 రౌడీ షెటర్లు కొట్టుకొని వినుకొండలో చనిపోతే వాళ్ళని పరామర్శించడానికి మీకు సమయం తీరిక ఉంది. కానీ మీకోసం ఇంతగా చేసి చివరికి అపవాదుల పాలై నింద మోస్తూ అప్రతిష్ట పాలైనటువంటి వ్యక్తి చివరి వరకు స్టిల్ కుటుంబాన్ని కూడా, కూతురు జనసేనలోకి వెళ్తే కూతురుని కూడా వెలేశాడు. ఆయన కూతురుని కూడా వెలేశాడు. నా కూతురు కాదు, నేను చచ్చినా సరే నా శవాన్ని చూడటానికి రావద్దని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా చెప్పాడు. ఆ వీడియోలు కూడా ఇంకా ఉన్నాయి.
అంతగా జగన్మోహన్ రెడ్డి కోసం కుటుంబాన్ని కూడా త్యాగం చేసినటువంటి వ్యక్తిని చూడటానికి ఆఖరి క్షణాల్లో ఉన్న పరిస్థితి. అఫ్కోర్స్ కోలుకొని మళ్ళీ బయటికి రావచ్చు, చెప్పలేం. వార్తలు చూస్తుంటే కోలుకున్నట్టు కూడా తెలుస్తోంది. మరి వెంటిలేటర్ మీదకి వెళ్ళి 10 రోజుల పాటు మృత్యువుతో పోరాడితే ఆ వ్యక్తిని, ఆ నాయకుడిని మీరు పరామర్శించడానికి మీకు ఒక్క క్షణం తీరిక లేదా? షెడ్యూల్ ఇవ్వలేరా? సరే, తునిలో 6 ఏళ్ల పాప తప్పిపోతే దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అంశం చర్చనీయాంశమైనా మీకు ఎలాగో పరామర్శించడానికి, వాళ్ళని ఓదార్చడానికి తీరిక లేదనుకుందాం. మరి మీ నాయకుడు, మీ పార్టీ నాయకుడు కదా, మీకోసం ఇన్ని చేశాడు కదా, ఇంత త్యాగం చేశాడు కదా, ఈ రకంగా ఉన్నాడు కదా, ఈయన కూడా పరామర్శించడానికి తీరిక లేదా? ఇదే కదా బోడి మల్లన్న అనే సామెత ఇందుకే వచ్చింది కదా. మళ్ళీ ఇప్పుడు కాపుల్ని చేల్చాలి, కాపుల్ని మన వైపుకు తిప్పుకోవాలి అని చెప్పేసి పెద్ద పెద్ద టాస్క్లు ఇస్తారు. కానీ ఆ కాపులోనే ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు, మీకోసం పాటుపడే ఒక పెద్ద నాయకుడు చావు బతుకుల మధ్య ఉంటే మాత్రం కనీసం పరామర్శించడానికి తీరుకుంటుంది. సో ఆ కూతురు ఈరోజు బాధపడటానికి రౌడీ ఎలిమెంట్లకి, గోండాలకు మాత్రమే మర్యాద తప్ప మా నాన్న లాంటి నాయకుడికి మర్యాద లేదు అని చెప్పడానికి ఏమైనా అసలు ఏదైనా అభిప్రాయ భేదం ఉంది అందుట్లో? వాస్తవమే కదా, 100% ఆ కూతురు చెప్పినటువంటి మాట వాస్తవమే కదా. వాస్తవం అని చెప్పేసి నమ్మాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కదా. కేవలం ఆయనే కాదు, మిగతా ఏ నాయకులు కూడా వెళ్ళినట్టుగైతే ఇప్పటికైతే రిపోర్ట్లు ఎక్కడా కనిపించలేదు. ఇలా ఉంటుంది వాళ్ళ తరహా, ఇలా ఉంటుంది వాళ్ళ తీరు. ఇక ఇంతకుమించి ఉదాహరణ కావాలా? ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్న అని చెప్పేసి వాడుకొని వదిలేస్తారు, చీకేసి టెంక బయటకు పడేస్తారని చెప్పడానికి ఎంతకు మించిన ఉదాహరణ ఏమన్నా కావాలా? అవసరం లేదు. సో మరి ఈ అంశం చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తోంది, మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.